అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కొట్టేసిన ఎమ్మెల్యే అధికారులు ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ 7 సార్లు విచారణకు పిలిపించిన డుమ్మా కొట్టేస్తున్నారు. పైపెచ్చు తన ఆస్తిలో ప్రభుత్వ భూములు ఉంటే తీసుకోవచ్చునని ఉదాసీనంగా ఆఫర్ కూడా ప్రకటించేస్తున్నారు. చట్టంతో ఆటలాడితే ఎప్పటికైనా ఇబ్బందేనని ఆ ఎమ్మెల్యేకు తెలియదంటారా? చట్టం తన పని తాను చేసుకు వెళ్తే ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కావటం లేదంటారా? లెట్ us వాచ్ ది స్టోరీ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వేరొకరి పేరు మీద ఉన్న 5 ఎకరాల పొలాన్ని తన పేరు మీద ఆన్లైన్లో అక్రమంగా నమోదు చేసుకున్నారని అన్నమయ్య జిల్లాకు చెందిన గన్నె సుబ్బనరసయ్య నాయుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. అరెకరంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించి బిల్లులు చేసుకున్నారని, మిగిలిన భూమి ఆయన సతీమణి పేరు మీద రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్తో పాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అమర్నాథ్ రెడ్డి రాజంపేట మండలం ఆకేపాడు, మందపల్లె రెవెన్యూ గ్రామాల్లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని ఎస్టేట్ నిర్మించుకున్నారు. గత వైసీపీ పాలనలో అధికార బలం, ఆకేపాటి భూదందాను ఎవ్వరూ ప్రశ్నించలేకపోయారు. కూటమి ప్రభుత్వం చర్యలతో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆకేపాడులోని ప్రభుత్వ భూముల్లో అమర్నాథ్ రెడ్డి విలాసవంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జెడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ నిధులతో రహదారులు, గుర్రపుశాల వంటివి సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఈ భూముల్లోనే టీటీడీ కళ్యాణ మండపం, కుటుంబం పేరిట ప్రైవేట్ స్కూల్ నిర్మించుకొని తమ ఆధీనంలో పెట్టుకున్నారు. ఆక్రమిత భూములపై హక్కులు కల్పించుకోవాలని ఆలస్యంగా గుర్తించిన ఆయన వైఎస్ఆర్సీపీ పాలన చివరి రోజుల్లో రెవెన్యూ యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆన్సైడ్ అటవీ భూములను అన్యక్రాంతం చేసుకున్నారనే ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ భూములను మొదట ఎస్సీ, ఎస్టీల పేర్లపై రాయించి అసైన్మెంట్ కమిటీలతో సంబంధం లేకుండా డీఫారం పట్టాలను ఇప్పించి తర్వాత వాటిని తన పేరుపై, కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాజంపేట పరిసర ప్రాంతాల్లో ఆకేపాటి ముఖ్య అనుచరులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ఇటీవల రెవెన్యూ అధికారులు వాటిని పడగొట్టి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆకేపాటిపై ఫిర్యాదు అందుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యేను విచారణకు రావాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంపై జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యే తరపున న్యాయవాది హాజరు కాగా ఎన్నిసార్లు ఇదే విధంగా తప్పించుకుంటారని వ్యాఖ్యానించారు. రాజంపేట కోర్టుకు వెళ్తామని న్యాయవాది చెప్పడంతో అదనపు మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న జేసీ ఆదర్శ రాజేంద్రన్ మరింత అసహనానికి లోనయ్యారు. జేసీ కోర్టుకు రమ్మని నోటీసులిస్తే రాజంపేట కోర్టుకు వెళ్తామని సమాధానం చెప్పడం ఏంటని న్యాయవాదిని ప్రశ్నించారు. గత 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో 100 ఎకరాలు ఆక్రమించారని రాజంపేటకు చెందిన సుబ్బనరసయ్య అనే వ్యక్తి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇక విచారణ జరిపిన అధికారులు జాయింట్ కలెక్టర్ కోర్టుకు హాజరు కావాలని ఇప్పటికే 4-5 సార్లు నోటీసులు ఇచ్చిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు హాజరు కాలేదు. దళితుల పేరుతో ప్రభుత్వ భూములు కాజేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారనేది ఎమ్మెల్యేపై ప్రధాన అభియోగం. దీనిపై విచారణ జరిపేందుకు రాయచోటులోని జేసీ కోర్టుకు ఎమ్మెల్యే భార్య జ్యోతి, సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి, మర్దలు సుజనలకు నోటీసులు పంపినా హాజరు కాలేదు. వారి తరపున న్యాయవాది సుదర్శన్ రెడ్డి మాత్రమే వస్తున్నారు. ముఖ్యమైన పనుల కారణంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు హాజరు కాలేకపోయారని న్యాయవాది జేసీ కోర్టుకు తెలిపారు. ఇక ఫిర్యాదుదారుడు సుబ్బనరసయ్య 7వసారి జేసీ కోర్టుకు ప్రతి వాయిదాకు హాజరవుతున్నా భూములు కొట్టేసిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు రావడం లేదట. ఆక్రమిత భూముల అంశంపై రాయచోటి జేసీ కోర్టు ఇటీవల హాజరు కావాల్సిన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అదే సమయంలో కడప ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సభకు మాత్రం హాజరయ్యారు. భూముల ఆక్రమణపై తాను భయపడేది లేదని, విచారణకు కూడా వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. 100 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎస్టేట్ నిర్మించుకున్నారనే ఆరోపణలు ఆయన ఖండించారు. తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాను ఎటువంటి విచారణకు రాబోనని, ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్ విసిరారు. ఇక నోటీసుల్లో ఏముందో తనకు తెలియదని, ఎస్టేట్లు ఎక్కడైనా ప్రభుత్వ, ఇతరుల భూములుంటే స్వాధీనం చేసుకోవచ్చని ఆయన తేల్చి చెప్పారు. ఎవరి బెదిరింపులకు తాను భయపడబోనని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు ఇప్పటివి కావని అన్నారు.
నేను భూములు ఆక్రమించి ఉంటే తీసుకోమని ఎప్పుడో చెప్పానని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఆకేపాటి ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న 39.58 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ ఆదేశాలతో జాయింట్ కలెక్టర్ ఇటీవల నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరై ఆ భూములు ఎలా వచ్చాయో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే హాజరు కాకపోవడం, తమ నోటీసులకు ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు స్పందించకపోవడాన్ని జిల్లా ఉన్నతాధికారులు సైతం తీవ్రంగా పరిగణిస్తున్నారు.